అరే గాయత్రి, ఈరోజు 31st కదనే, మీ ఇంటికాడ దోస్తులు ఇట్లా ఏమైనా ప్లాన్ వేసిరా? ఏమైనా దావత్ చేసుకుంటున్నా? మనకేం ప్లాన్స్ ఉంటాయి? బాయ్స్ కంటే ప్లాన్స్ ఉంటాయి మనకి. మన మమ్మీ ఇంట్లోకి బయటికి కూడా వెళ్ళనియరు. అంటే మీ డాడీ ఇప్పుడు ఇంటికి కేక్ తెచ్చి కట్ చేపియాడా? అరే మా డాడీ అసలు హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయనియడు తెలుసా? ఏంది, మీ డాడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడా? అరే ఇది న్యూ ఇయర్ కదనే. మా డాడీకి న్యూ ఇయర్ అంటేనే ఉగాది, ఉగాది వస్తేనే కొత్త సంవత్సరం అంటాడు మా డాడీ. నాకు అట్లా చెప్పిండు. అవును, మీ డాడీ చెప్పింది కరెక్టే. ఇక అందరు ఈరోజు చేసుకుంటారు కాబట్టి మనం కూడా ఈరోజే చేసుకోవాల్సి వస్తుంది న్యూ ఇయర్. అరే జాను, మేము ఈరోజు మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటామే, నువ్వు వస్తావా? అంత దూరమా? మా డాడీ పంపించాడు. మేము కేక్ తెచ్చి మా ఇంట్లోనే కట్ చేసుకుంటాం. రావా అయితే? అరే మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పి నేను వస్తావని, రావచ్చు కానీ ప్లీజే. నేను అంత దూరం రాను, నువ్వే మా ఇంటికి రా. మా డాడీ కేక్ తీసారు, డైరీ మిల్క్ తెచ్చాడు, థమ్స్అప్ కూడా వేసాడు, సరేనా? నువ్వు రావు వాడు, నేనైతే మా ఇంటికి రా, నేనేం రాను పో. అంజలి, నీ దగ్గర 50 రూపీస్ ఉంటాయి, నీకు తర్వాతకి ఇస్తాను నేను మళ్ళా. ఎందుకే 50 రూపీస్? అరే మా ఫ్రెండ్స్ అందరం మేము న్యూ ఇయర్ ప్లానింగ్ చేసినాం, కేక్ కటింగ్ చేసినాం, అందుకే. అరే నా దగ్గర 50 రూపీసే ఉన్నాయి, మరి మేము కట్ చేసుకోవద్దా? నీకు ఇస్తే మాకెట్లా? అయ్యో లే వాచి. అంజలి, నువ్వు 50 రూపీస్ ఇయ్య, నీకు 60 రూపీస్ ఇస్తానే. ఓకే చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో అందరు వచ్చిరా? వావ్, అందరు వచ్చిరు కదా. ఈరోజు 31st. ఇంకా నేను మీరు ఎవరు రారేమో అనుకున్నా. వెరీ గుడ్, అందరు వచ్చినందుకు. ఈరోజు 2025 లాస్ట్ డే, అంటే December 31st కాబట్టి ఈరోజు మీకు నో స్టడీ. సైలెంట్ సైలెంట్ సైలెంట్, నేను సైలెంట్గా ఉండాలి, ఓకేనా? సో ఈరోజు మనం 2025లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఓకేనా? 2026లో మీరు చేయాల్సింది ఏంటి, ఓకేనా? మాట్లాడుకుందాం చేసేపు. సో ఓకే చిల్డ్రన్స్, సో నేను ఒక్కొక్కరిని లేపి సో మిమ్మల్ని అడుగుతా, ఓకేనా? మీరు 2025లో చేసిన మిస్టేక్స్ ఏంటియో 2026లో అవి మళ్ళీ రిపీట్ కావద్దు, ఓకేనా? మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు. సో దాన్ని 2026లో అయితే రిపీట్ చేయద్దు, ఓకేనా? ఫస్ట్ హనీ. సార్ ఫస్ట్ నేనేనా సార్? ఎస్ రేవ్. సో 2025లో నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పొరపాట్లు ఏంటో చెప్పు ఒకసారి. ఓకే సార్. సార్ నేను 2025లో మంచిగా చదువుకుందాం అనుకున్నా సార్, కానీ అంత మంచిగా చదువుకోలేను. ఎట్లయినా సరే 2026లో మంచిగా చదువుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్లో అయితే నేనైతే ర్యాంక్స్ తెచ్చుకుంటా. మళ్ళీ 2025లో నేను మా మమ్మీతోనే ఎక్కువ పెన్సిల్ ఇప్పించుకున్నా, ఫుల్ డబ్బులు ఖర్చు చేసిన. 2026లో అట్లా ఏం చేయను, మా మమ్మీకి ఏమంతా ఖర్చు పెట్టాను, కొన్ని పెన్సిల్స్ కొనుక్కుంటా. మళ్ళీ 2025లో నేను జానయ్యతోని మస్తు ఫైటింగ్ చేసిన సార్. ఈసారి 2026లో అసలు ఫైటింగే చేయాలి సార్, జానయ్యతోని మంచిగా ఉండాలి సార్. ఆ 2025 నేను మమ్మీకి ప్రామిస్ ఇచ్చిన మంచి మార్క్స్ తెచ్చుకుంటా అని, కానీ నాకు అంత మంచి మార్క్స్ అయితే రాలేదు. ఎట్లయినా 2026లో మంచి మార్క్స్ తెచ్చుకొని మా మమ్మీ పై నిలబెడతా సార్. సో పిల్లలు, సో హనీ చాలా ధైర్యంగా తన నిజాలన్నీ చెప్పింది. సో 2025లో చేసిన తప్పులు సో అవన్నీ చెప్పింది. సో 2026లో అవి రిపీట్ కావాలని చెప్పేసి ప్రామిస్ చేసింది, ఓకేనా? సో క్లాప్స్ నా తరఫున. ఓకే, సిట్ డౌన్ అని కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గాయత్రి గెటప్. సార్ అది సార్ నేను 2025లో మస్తు లాగైనా సార్. సార్ నేను ఎట్లయినా 2026లో మంచిగా పక్కగా అయి చూపిస్తా సార్. సార్ ఈమె ఎన్ని బాక్సులు తింటుందో తెలుసా సార్? ఈమె 2 బాక్సులు తింటుంది, మేము అందరం ఒక బాక్స్ తింటే ఇంక ఈమె సన్నగా అవుతుందంట, సన్నగా. అమ్మ నువ్వు ఆపే. సార్ నిజంగా సార్. ఎందుకు నవ్వుతురు మీరంతా? ఏ షట్ అప్. ఎందుకు నవ్వుతురు?
తనంత ధైర్యంగా తను 2026లో ఏం చేయాలనుకుంటుందో చెప్తుంది. దాంట్లో మీకు నవ్వాల్సిన అవసరం ఏముంది? కిక్ వాట్ చెప్పు గాయత్రి. సార్ నేను 2025లో అందరి మీద మస్తు కోపం పడ్డా సార్. నెక్స్ట్ నేను ఎవ్వరి మీద కోపం పడ్డా. నెక్స్ట్ ఇంకొకటి ఏదంటే 2025లో నేను మా మమ్మీ మాటలు ఏమి వినలేదు సార్. 2026లో మా మమ్మీ మాటనే వింటాను సార్ నేను. ఏ పిచ్చిదానా అన్నీ చూడు, జానవి గురించి ఎంత మంచిగా చెప్పిందో. నువ్వు నా గురించి చెప్తున్నావు ఆయే అంటే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఇప్పుడు పోకచ్చి నీతో నేను మాట్లాడు, నువ్వు నా గురించి చెప్తావు పో. చెప్తా సార్. నేను 2025లో అమ్ములకు తెలియకుండా నేను అమ్ముల బ్యాగ్లోకి 50 రూపీస్ దొంగతనం చేసిన సార్. 26లో ఇంకోసారి ఎప్పుడు చెయ్యా సార్ నేను. అమ్మ దొంగదానా ఎప్పుడు తీసుకున్నావే నా దగ్గర నుంచి 50 రూపీస్? సారీ అమ్ములు, నాకు ఆకలింది అందుకే కొనుక్కున్నప్పుడు. అమ్మ దొంగదానా నేను అస్సలు నమ్మొద్దే. నువ్వే కదా చెప్పు మనం మంచిగా చెప్పాలి. అమ్మ చూడు ఎంతో మంచిగా చెప్పిందో, నువ్వు చూడు ఎట్లా చెప్తున్నావు. ఓకే గాయత్రి, వెరీ గుడ్. సో అందరికీ ఒకటి చెప్తున్నా, సో దొంగతనం అనేది చాలా తప్పు. ఓకేనా? మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ ఇంట్లో కానీ, మీ మమ్మీ దగ్గర కానీ, మీ డాడీ దగ్గర కానీ మీకు ఏమేమి కావాలి అడిగి తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? చెప్పండి, నోట్తో చెప్పండి. అడిగి తీసుకోవాలి అంతేనా, తెలియకుండా ఏ వస్తువు తీసుకోవద్దు. మీరు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మీ పేరు పైన ఒక ముద్ర పడిపోతుంది, మీరు దొంగ అని. ఓకేనా? దొంగతనం చేయొద్దు. ఓకేనా చిల్డ్రన్స్? వెరీ గుడ్ గాయత్రి. సిడౌన్. నెక్స్ట్ అమ్ములు గెటప్. సార్ నేను 2025లో మా మమ్మీని ఎంతగానో అడిగినా కానీ మా మమ్మీ నాకు పావులు ఇప్పలేదు సార్. అందుకని ఈ 2026లో ఎట్లనైనా మా మమ్మీ దగ్గరికి పైసలు తీసుకొని పావులు కొనుక్కుంటా సార్. ఎందుకు అవుతురే? పావులు కొనుక్కుంటా నేను. నేను చిన్నపిల్ల. అవును, నా గురించి చెప్పినావు. నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పు సార్. నేను ఎట్లయినా ఈసారి స్కూల్ ప్రెసిడెంట్ గా నిల్చుంటా సార్. లాస్ట్ టైం నేను నిల్చోలే కదా, ఈసారి నిల్చుంటే ఎట్లయినా 2026లో. అబ్బో కాదే, ఈసారి చూడు ఎట్లయినా నేను నిల్చుంటే గెలుస్తా. అప్పుడు చెప్తానే మీ సంగతి, అప్పుడు చెప్తా నేను ఎంత ఏందో. ఓకే అమ్ములు, వెరీ గుడ్. అయితే ఈసారి నువ్వు ఎలక్షన్ నిలబడతావు. అయితే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంజలి. సార్ 2025లో మా మమ్మీ లంచ్ పెడితే నేను కంప్లీట్ చేయలేను. 2026లో మా మమ్మీ లంచ్ పెడితే మొత్తం కంప్లీట్ చేసి 2 kgs పెరుగుతా. వావ్, క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత సార్ నేను 2025లో రన్నింగ్ రేస్లో నేను అవుట్ అయిపోయినా సార్. 2026లో నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. సార్ 2025లో నేను క్లాస్ ఫస్ట్ రావాలనుకున్నా సార్, కానీ రాలేను. 2026లో సార్ నేను ఫస్ట్ వస్తా క్లాస్లో. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ ది క్లాప్స్ టు అంజలి. ఓకే అంజలి, వెరీ గుడ్. నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ ఏమంటే క్లాస్ ఫస్ట్ రావాలి. ఓకేనా? సిడౌన్. నెక్స్ట్ మిల్కీ, స్టాండప్. సార్ నేను 2025లో న్యూ ఇయర్ ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు మంచిగా వేద్దాం అనుకున్నాను, కానీ సార్ మంచిగా వేయలేకపోయినా ఈసారి ఎట్లనైనా 2026లో న్యూ ఇయర్ ముగ్గు, సంక్రాంతి ముగ్గు మంచిగా వేస్తా సార్. నాకు ఇంకేం లేవు సార్, ఇది ఒక్కటే సార్ గోల్ నాది, అంతే సార్. ఏంటిది ముగ్గులు వేసుడు నీ గోలా? అంతేగాని చదవావా మిల్కీ? ఏంది నీ గోలు? ముగ్గులు వేసుడా నీ గోలు? మంచిగా చదువుకోవాలి. నీకు ఎన్ని వచ్చినాయి మార్క్స్? 2025లో 66% వచ్చింది. నువ్వు 2026లో ఎట్లయినా సరే 85% తెచ్చుకోవాలి. ఓకే సార్? మీరే కదా సార్ చెప్పమన్నారు. నేను చెప్పమన్నది క్లాస్లో నీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా, క్లాస్లో ఏమైనా మార్చుకునేవి ఉన్నాయా, వాటి గురించి నేను చెప్పమన్నా. అంతేగాని మొత్తం మీరు ఇంటికాడ తీసుకొచ్చి చెప్తున్నారు నాకు. సో నెక్స్ట్ జానవి. జానవి గెటప్. సార్ నేను 2025లో టీచర్స్ డే రోజు టీచర్ గట్ట పెద్దాం అనుకున్నా సార్, కానీ నాకు ఛాన్స్ రాదు. ఎట్లయినా 2026 టీచర్ డే రోజు నేను టీచర్ గట్ట వేస్తా సార్. వావ్, అయితే నువ్వు నా గెటప్ వేస్తావు టీచర్ డే రోజు? సార్ నేను షర్టు పాయింట్ వేసుకోను సార్, మంచి చీర కట్టుకొని వస్తా. నేను మ్యాథ్స్ మ్యామ్ లాగా వస్తా చీర కట్టుకొని. అంటే నాకు నా సబ్జెక్ట్ అంటే నీకు ఇష్టం లేదా జానవి? సార్ మీ సబ్జెక్ట్ ఇష్టం లేదని నేను చెప్తలేను సార్, మీరు షర్టు పాయింట్ వేసుకున్నారు, నేను వేసుకోను షర్టు పాయింట్.
ఓ అవునా, మరి మ్యాథ్స్ టీచర్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? సార్ మ్యాక్సిమం అయితే మంచి చీర కట్టుకుంటుంది, మంచి మేకప్ వేసుకుంటుంది, మంచి కమ్మలు ఉంటుంది, మంచి చైన్ వేసుకుంటుంది. మళ్ళీ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కూడా ఇష్టం. ఓకే, ఇంకా 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 ఉంది సార్. సార్ నేను 2025లా ఈ కంబాక్స్ యూజ్ చేస్తున్నా సార్. నాకు హనీలాంటి కంబాక్స్ యూజ్ చేయాలని సార్. ఇట్లనే నెక్స్ట్ ఇయర్ ఆ కంబాక్స్ కొనుక్కుంటా సార్. నేను సార్ హనీ లాంటిది కొనుక్కుంటా సార్. ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ అలా 2 జిప్పులు ఉంటాయి, అలా స్కేల్ పెట్టుకోవచ్చు, పెన్సిల్ పెట్టుకోవచ్చు, ఎరేజర్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు సార్ అలా. అందుకే నేను నెక్స్ట్ ఇయర్ పౌచ్ కొనుక్కుంటా సార్ నేను. అరే ఏందే జానవి చీటింగ్ కొట్టాను అలాంటి బాక్స్ కొనుక్కొని. అలాంటిది ఏం కాపీ చేయను నేను. నాకు అది యూజ్ చేయాలని ఉంది. నేను వేరే కొనుక్కుంటా, ఇదే కలర్ కొనుక్కోను నేను పర్పుల్ కొనుక్కుంటా. పర్పుల్ అంటే ఇష్టం నాకు. ఓకే జానవి, ఇంకేముందా చూపెట్టి? నో సార్. నెక్స్ట్ రిషిక చెప్పు. సార్ నేను ఈ ఇయర్ నేను సెకండ్ ర్యాంక్ వచ్చిన సార్. నెక్స్ట్ ఇయర్ నేను ఫస్ట్ ర్యాంక్ వస్తా సార్. ఓకే వెరీ గుడ్, కూసో. నెక్స్ట్ రంశిక గెట్ అప్. సార్ ఇగో ఈరోజు నాకు పెన్సిల్ కొనుక్కుపోతుంది కానీ మా మమ్మీ కొనియలే సార్. రంశిక నీ దగ్గర ఏం పెన్సిల్ లేదు కాబట్టి చెప్తున్నా. నా దగ్గర ఉంది, చూపిస్తా. ఇగో అమ్మ పెన్సిల్ పెన్సిల్ ఎప్పుడు కొనుక్కున్నావే? నేను ఎప్పుడో కొనుక్కున్నా, నేను మళ్ళా కొనుక్కుంటా. సో ఓకే చిల్డ్రన్స్, వెరీ గుడ్. సో మీరు 2025లో చేసిన తప్పులన్నీ 2026లో మీరు రిపీట్ చేయొద్దు, ఓకేనా? సో అట్లా నాకు ప్రామిస్ చేయండి. ఓకే చిల్డ్రన్స్, గెట్ అప్. సో నేను చెప్పింది చెప్పాలి. యూ హ్యావ్ టు డూ ప్రామిస్ టు మీ, ఓకేనా? 2025లో మీరు చేసిన పొరపాటు 2026లో మీరు రిపీట్ చేయొద్దు. సో అట్లనే మీరు అందరు నాకు ప్రామిస్ చేయాలి, ఓకేనా? పెట్టండి ప్రామిస్. 2025లో మేము చేసిన తప్పులు 2026లో చెయ్యము. ఇప్పటి నుండి మేము శ్రద్ధగా చదువుకుంటాము. పేరెంట్స్ చెప్పిన మాటలు తప్పకుండా వింటాము. స్కూల్ కి ప్రతిరోజు ఫుల్ యూనిఫామ్ లో వస్తాము. స్కూల్ కి డుమ్మాలు కొట్టము. కుర్కురేలు, లేసు, చాక్లెట్స్ ఇవేమి తినము. ఫ్రూట్స్ మాత్రమే తింటాము. ఓకేనా? ఓకే, సిట్ డౌన్. సో ఓకే చిల్డ్రన్స్, సో ఈరోజు మనము 31st అయిపోతుంది కాబట్టి సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఓకేనా? సో నేను కూడా మీకోసం నేను చిన్న సెలబ్రేషన్ ప్లాన్ చేసిన, ఓకేనా? సో రాజేష్ అది తీసుకురా ఇటు. సో పిల్లలు ఈరోజు మీ అందరి కోసం నేను బిర్యానీ తెప్పించా. శ్రీరామ్. సో ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ తెప్పిలేను, ఓకేనా? వెజ్ పన్నీర్ బిర్యానీ తెప్పించిన. ఓకే చిల్డ్రన్స్ రండి. సో ముందర అందరికి హ్యాపీ న్యూ ఇయర్. రాయన్ బైక్ ఇక్కడ నుంచి సార్. ఏయ్ సార్ ఏయ్ నిలబడరు మమ్మీ ఒక్క నిమిషం. రెడీ? జానవి హ్యాపీ న్యూ ఇయర్. తిన్నాక ఇస్తా. ఉదయడ లేదా కొన్ని
అని హ్యాపీ న్యూ ఇయర్. Thank you, sir. నాకేంటి సార్ నెక్స్ట్? ఓకే అరే ఫోర్త్ ప్లేట్ నా థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ అరే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జరుగు. మిల్కీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఆనియన్స్ ఇవి అమ్ములు. రిషిక హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ సార్. ఓకే వెళ్ళు. కన్షిక హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. ఓ వెళ్ళు. ఇదిగో అమ్ములు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. గో. గాయత్రి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. ఎవ్వరు ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, ఎవరు ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఓకేనా? కడుపు నిండా తినండి. ఎవరికైనా ఫుడ్ అయిపోతే నాకు చెప్పండి, నేను వేస్తా వాళ్ళకు, ఓకేనా? కర్రీ ఏమైనా వేయాలి ఎవరికైనా? కర్రీ వేయాలా నీకు? వద్దా? ఓకే తినండి. అరే గాయత్రి బాగుంది కదా పన్నీర్ బిర్యానీ. అరే అవును అమ్మ మస్తు ఉంది. సార్ ఎడికింది తెచ్చినా కానీ మస్తు ఉంది. చికెన్ బిర్యానీ కన్నా మంచిగా ఉంది. అరే అమ్ములు నేను 35 తావాలి ఎట్లనో అనుకున్నానే, కానీ సార్ బిర్యానీ తెప్పించింది కానీ నేను ఫుల్ హ్యాపీ. అదే అన్నం వేసుకున్నా మేము వస్తావా? అరే ప్లేట్లో అన్నం ఉంది కానీ జస్ట్ బాగొచ్చు కదనే. ఫస్ట్ అయితే అది తిన్నాక పోదాం. అరే అరే అని మళ్ళీ భగవాన్లా బిర్యానీ అయిపోతుంది. గాజు చూడు ఎంత దెబ్బ తింటుంది, అది మొత్తం తినేస్తుంది. అరే ఏం కాదు, ఫస్ట్ అయితే అది తిన్నాక పోదాం. తిన్నాక పోదాం సరేనా? పోదాం. అరే గాజు ఎందుకంటే దెబ్బ తింటున్నా మెల్ల తినొచ్చు కదా, అన్నం ఏడిపోదు అన్నీ ఉంటుంది. అరే హనీ నాది అయిపోయింది, వస్తారా? లేకపోతే లేదు. ఓకే పిల్లలు, బిర్యానీ బాగుందా? స్టూడెంట్స్ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, ఓకేనా? 2026లో మీరు అనుకునే అన్ని సాధించాలి, ఓకేనా? వెరీ గుడ్. తినేసేయండి అందరు, ఫాస్ట్ తినేసారి. మర్చిపోయామన్నా. ఎన్నిసార్లు మర్చిపోతామో మీ డైలాగ్ నువ్వు చెప్పు. సార్ ఈరోజు నాకు పెంపెన్స్ కొనుక్కోబోతుంది సార్, కానీ మా మమ్మీ మర్చిపోయిందా? ఏమైంది? మర్చిపోయా. మర్చిపోయిందా? మళ్ళీ ఒకసారి మా ఆగురు సైలెంట్ చెప్తే మీరు నమ్మకూడదు. రెడీ 1 2 ఆగురు ఒక 1 2 ఆగురు చెప్తారు. యాక్షన్. సార్ ఇగో ఈరోజు నాకు పెంపెన్స్ కొనుక్కోబోతుంది కానీ మా మమ్మీ కొనియలే సార్.